ఫ్రెండ్స్, మనము ఫస్ట్ టైం ఐడి వచ్చిన తర్వాత స్పైస్ మనీ యాప్ని ఏ విధంగా లాగిన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లో స్పైస్ మనీ యాప్ ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్పైస్ మనీ టైప్ చేసింది ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, స్పైస్ మనీ ఈ విధంగా టైప్ చేయండి. సెర్చ్లో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ స్పైస్ మనీ అధికారి అని ఈ ఐకాన్తో వస్తుంది యాప్. దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ విధంగా మనం లాగిన్ చేయాలి అనేది చూపిస్తాను. ఇన్స్టాల్ అవుతుంది చూడండి. స్పైస్ మనీ చాలా వేగంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఏ సర్వీస్ అయినా వేగంగా పనిచేస్తుంది. మంచి కస్టమర్ కేర్ ఉంటుంది. తెలుగులో కూడా కస్టమర్ కేర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్గా నేను కూడా మీకు మంచి కస్టమర్ కేర్ ఇస్తాను. ఇది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్. మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నార్మల్గా ఓపెన్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ చివర్లో కనిపిస్తుంది, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పైస్ మనీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ టైం లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మొత్తం 7 లాంగ్వేజెస్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంది, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ్, మలయాళం, మరాఠీ, గుజరాతీ, మొత్తం 7 లాంగ్వేజెస్. ఈ 7 లాంగ్వేజ్లో మనకు కావాల్సింది తెలుగులో కావాలంటే తెలుగులో కూడా మనం చేసుకోవచ్చు. తెలుగులో కస్టమర్ కేర్ కూడా స్పైస్ మనీకి ఉంది. అయితే మనకి బాగా అలవాటు ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ బటన్. ఇక్కడ వెల్కమ్ టు స్పైస్ మనీ అని చెప్పి ఒక ఫీచర్ వస్తుంది. మనం ఇక్కడ స్కిప్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మీకు. పర్మిషన్స్ మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి చాలు. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ నుంచి కొన్ని పర్మిషన్స్ అలో చేయాల్సి ఉంటుంది. అన్ని పర్మిషన్స్ అలో చేయండి. అలో 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 ఆల్ ద టైమ్ అలో. ఆ తర్వాత మనకి ఏజెంట్ ఐడి, మీకు మొబైల్లో ఐడి రాగానే మొబైల్లో ఏజెంట్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా, ఆ ఏజెంట్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా ఏజెంట్ ఐడి ఎంటర్ చేస్తాను. పాత ఐడిని ఎంటర్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్. మనకు కావాలంటే ఐడి పాస్వర్డ్ చూస్తూ కూడా ఉండవచ్చు. అక్కడ పక్కన ఐ బటన్ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. పాస్వర్డ్ ఓకే. ఇప్పుడు మనం లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ టైం మనకి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ మీ ఫోన్లోనే మీ సిమ్ ఉంటే ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది యాప్. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు వేరే ఫోన్లో ఆ సిమ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాను. ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం. ఇందులో అన్ని ఫీచర్స్ మనకు ఉంటాయి. మొబైల్ రీఛార్జ్, మనీ ట్రాన్స్ఫర్, స్పైస్ మనీ డిఎంటీ అంటే స్పైస్ మనీ మనీ ట్రాన్స్ఫర్, బీసీ మనీ ట్రాన్స్ఫర్, స్పైస్ ఏటీఎం. ఏటీఎం అంటే మినీ మ్యాజిక్. ఏటీఎం విత్డ్రా మిషన్ డివైస్ ద్వారా మనము ఓపెన్ చేయొచ్చు. దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఏఈపీ సెటిల్మెంట్. ఏఈపీ సెటిల్మెంట్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏటీఎం ద్వారా కానీ ఆధార్ ద్వారా కానీ చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ వాలెట్లోకి వస్తుంది. వాలెట్లో నుంచి బ్యాంకులో వేసుకోవడానికి ఏఈపీ సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అయితే ఏఈపీ సెటిల్మెంట్ బటన్ క్లిక్ చేయగానే మనం వాడుతున్న డివైస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ తర్వాత అక్కడ మనకి మన అకౌంట్ నెంబర్, లింక్ అయిన అకౌంట్ నెంబర్, మనం కంపెనీకి ఇచ్చిన అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, అది మీకు కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవడం,
తర్వాత ట్రాన్స్ఫర్ బటన్ క్లిక్ చేయడం, మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. లేదంటే మీరు వేరే వేరే సర్వీసులకు పేమెంట్ చేయాల్సిన సర్వీసులు ఏమన్నా ఉంటే ఎల్ఐసి పేమెంట్ కానీ, లోన్ కలెక్షన్ కానీ, డిపాజిట్ కలెక్షన్ కానీ, ఇంకా వేరే అన్ని సర్వీసులుకి మనం పాన్ కార్డ్కి అప్లై చేస్తున్నప్పుడు పాన్ కార్డ్ పేమెంట్ కానీ, ఇవన్నీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బ్యాంకులోకి వేసుకొని మళ్ళీ విత్డ్రా చేసుకొని రావచ్చు. ఇది లాగిన్ సిస్టమ్ ఫ్రెండ్స్.